ఈ పత్రికా సమావేశం పెట్టడం అంటే ఒక దురదృష్ట సంఘటనకి కారణంగా పత్రికా సమావేశం పెట్టడం జరిగింది. మాతోటి గత 35 సంవత్సరాల నుండి రాజకీయంగా తగిలేపల్లి గ్రామానికి చెందిన మైసం వెంకట అనే వ్యక్తి, మేమంతా 35 సంవత్సరాల నుండి పోచారం గారు అడుగుజాడలో నడుస్తూ తను తగిలేపల్లి గ్రామ ఉప సర్పంచ్, ఎంపీటీసీ, సర్పంచ్గా పనిచేసి మొన్న హత్యకు కాబడ్డాడు. ఈ హత్యని మేమందరం కూడా మొత్తం ఈ 6 మండలాలు తీవ్రంగా ఖండిస్తున్నాం. హత్యకు జరిగిన పరిస్థితులు మరియు హత్యకు ప్రేరేపించిన ఎవరైతే వ్యక్తులు ఉన్నారో, 2 వలసవాదులు బాజిరెడ్డి గారు, ఏనుగు రవీందర్ రెడ్డి గారు, వారి చర్యల్ని ఒక నాయకుడు అంటే కార్యకర్తలకి మంచి చెప్పాలి. వీరి ప్రవర్తన ఏంటి, ఎందుకు జరిగింది, ఎవరైతే బక్క నారాయణ గారు మైసం వెంకట్ని ఎందుకు చంపిండు, పోచారం గారి దగ్గర ఉన్నన్ని రోజులు ఎటువంటి అపకారం జరగకుండా 2023 డిసెంబర్లో ఏనుగు రవీందర్ రెడ్డి గారు ఎలమంచల సీను పంచన చేరిన నారాయణ, నువ్వు ఆఖరికి నువ్వు అనుకున్న పని నువ్వు నెరవేర్చావు. గతంలో కూడా ఇది ఇంకా వీరందరికీ తెలవని సంఘటన. ఆ రోజు ఇందూరు సాయి లేకపోతే ఈరోజు మైసం వెంకన్న ఉండేవాడు కాదు. 22 సంవత్సరాల కిందటే మా పెద్దలు నారోజీ గంగన్న వీరందరికీ కూడా తెలుసు. 22 సంవత్సరాల కిందటే ఇదే నారాయణ అనే చేతిలో రాజకీయ కక్షలతోటి ఆ రోజు బాజిరెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంలోనే హత్యలను ప్రోత్సహించితే త్రుటిలో తప్పించుకొని బతకటానికి గల్ఫ్ దేశాలు వెళ్ళి ప్రాణభయంతో వెళ్ళి వచ్చి మళ్ళీ ఈరోజు మైసం వెంకట ఉన్నాడు. చివరికి అదే వ్యక్తి చేతిలో హత్యకు గురి కావటం చాలా దారుణం. ఈ సంఘటన ఎందుకు చెప్తున్నానంటే, మొన్న కొంతమంది మిత్రులు వర్ణీలో కూర్చున్నారు. మాకేమీ సంబంధం లేదు, మేము కాంగ్రెసు, మేమంతా రవీందర్ రెడ్డి గారు చాలా మంచోడు. రవీందర్ రెడ్డి గారు మంచోడు అయితే బాన్సవాడ ఎందుకు వచ్చాడు అయ్యా? 4 సార్లు ఎల్లారెడ్డిలో గెలిచి ఎల్లారెడ్డిలో జాగా లేక ఎల్లారెడ్డిలో చేత్కారం చెంది చేత్కారం కొడితే గతి లేని పరిస్థితుల్లో నవంబర్ 6వ తారీఖు బీజేపీ నుండి కాంగ్రెస్ టికెట్ తీసుకొని కాంగ్రెస్లో పోటీ చేశాడు. మీరు అందరూ చెప్తారు ఏనుగు రవీందర్ రెడ్డి తోటి కాంగ్రెస్ పుట్టింది అన్న మాటలు మీరు మొన్న మీ మాటల్లో ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే నిజాయితీ గల ఏనుగు రవీందర్ రెడ్డి ఉన్నాడు, లేకపోతే ఇంకొకళ్ళు ఉన్నారని మీరు చెప్తున్నారు. ఇదిగోండి, మొన్న ఏదైతే ప్రెస్ మీట్లో ఉన్నాడో మీరందరూ మా ఉప సర్పంచ్ సత్యనారాయణపురం గ్రామ ఉప సర్పంచ్ ఇంటి దగ్గర కూర్చున్న ఈ నాయకులందరితోటి బక్కనారాయణ ఉన్నాడు. ఇది వాస్తవం కాదా? ఏమండి, ఇక్కడ చాలా మంది ఉన్నారు, నేను సూటిగా అడుగుతున్నా, పేర్లన్నీ తెలిసి ఇక ఫోటోలోనే ఉన్నాయి. ఇది వాస్తవం కాదా? ఏనుగు రవీందర్ రెడ్డి గారు సత్యశీలుడు. ఒక నాయకుడు ఎట్లా ఉండాలి అంటే హింసని, హత్యల్ని ప్రేరేపించేవాడు నాయకుడు కాదు. మేము ఆ రోజు మొన్న ధర్నా చేశాం. మైసం వెంకన్న హత్యకు నిరసనగా వారిని హత్యకు ప్రేరేపించారు డైరెక్ట్గా అని చెప్పి పోచారం భాస్కర్ రెడ్డి గారు, మేమంతా నాయకులు, 6 మండలాల కాన్స్టిట్యున్సీ నాయకులు, ఈ బాన్స్వాడలో హత్యా రాజకీయాలు నశించాలి. ఇటువంటి నాయకుల వల్ల ఈ కింద కూడా ఉన్నాడు. వాళ్ళు మొన్న టీఆర్ఎస్ వాళ్ళు కూడా మాట్లాడారు, మాకేమి సంబంధం లేదు అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇచ్చారు. వీరిద్దరూ కూడా హత్యకు సంబంధాలు లేవు, కానీ కొంతమంది నాయకుల మీద కంప్లైంట్లు కూడా ఇచ్చినట్టు మాకు తెలిసింది. దీన్ని మేము ఖండిస్తున్నాం నిర్వర్ధంగా. ఎందుకంటే ఒక నాయకుడు నేర చరిత్ర ఏ విధంగా ఉంటుందనే చెప్పడానికి పోచారం గారు శ్రీనివాసరెడ్డి గారు కానీ భాస్కర్ రెడ్డి గారు కానీ ఇటువంటి నేర చరిత్ర కనీసం ఒక కొట్లాటను కూడా వాళ్ళు సమర్థించరు. అటువంటి నాయకులు వెనక మొన్న 2 సంవత్సరాల కిందటి దాకా మీరు ఉండి అటువంటి నాయకుల మీద ఆరోపణలు చేశారే, ఎంత సిగ్గుచేటండి. ఒక నాయకుడు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఆయన చేసినవన్నీ ఇప్పుడు మా మిత్రుడు సంజీవ్ చెప్పాడు, దారుణాలు ఘోరాలు అని. అట్లనే బాజిరెడ్డి గోవర్ధన్ గారు కూడా ప్రెస్ మీట్ ఇచ్చాడు, నాకేం సంబంధం లేదు. అయ్యా బాజిరెడ్డి గారు, ఇదిగో ఈ ఫోటోలో చూడు, కండవా వేసుకున్నా నీకు మొన్న ఎలమంచల సీను, బాజిరెడ్డి, తగిలేపల్లి బక్కనారాయణ, నువ్వు 2004, 2009 మధ్యలో నీ ఘోరాలు నేరాలు అన్నీ బాన్స్వాడ నియోజకవర్గ ప్రజలు మర్చిపోలా. ఇబ్రహీంపేటలో చంపించింది మర్చిపోలా. అట్లానే 2009 ఎలక్షన్ అప్పుడు వర్ణీ సెంటర్ చౌరస్తాలో మా అందరి మీద రివాల్వర్ తీసి నీ జీబు కార్యకర్తలు 1000 మంది మీద నువ్వు ఫోన్ ఇచ్చావు, మేము తప్పుకున్నాం. లేకపోతే ఆ రోజే 3-4 చచ్చిపోయేవాళ్ళు. ఇక మేము మర్చిపోలేదు. బాజిరెడ్డి గారు, నేను సత్యపోసని అంటే మీలాంటి నాయకులు ఉంటే కింద కార్యకర్తలు ఎలా ఉంటారంటే, అరే నువ్వేమన్నా చేయరా, చంపేసిరా, నేను చూసుకుంటానని చెప్పి మీరు హిమ్మత్ ఇవ్వబట్టే ఈరోజు మైసం వెంకట నారాయణ చంపిండని మేము డైరెక్ట్గా అంటున్నాం.
ఇది నిజం కాదా? ఇది నిజం కాదా? వాస్తవాలు మాట్లాడితే మీకెందుకండి ఉలుకు? అంటే విమర్శ చేయాలని మనం కూర్చున్నారు ఈ పెద్ద మనుషులందరూ. మేమంతా సత్యపోసలం, మేమంతా ఏమంటారు, నీతికి నిజాయితీకి నిలువెత్తు రూపం అంటారు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ నిజాలు కాదా? నిజాలు కాదా? మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా. చాలామంది చెప్పారు కదా బీఆర్ఎస్ ఈరోజు ఏనుగు రవీందర్ రెడ్డి గారు, బీఆర్ఎస్ బాజిరెడ్డి గారు మొత్తం ములాఖత్ అయ్యి మీరిద్దరు కన్సర్న్లో నడుతున్నాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణే మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఏనుగు రవీందర్ రెడ్డి వర్గానికి మద్దతు ఇచ్చి డబ్బులు ఇచ్చి కొన్ని చల్లని చెక్కులు కూడా ఇచ్చాడు. దీంట్లో ఒక నాయకుడు చాలా మంది సర్పంచులకి. ఇది నిజం కాదంటే మేము నిజాలు మాట్లాడి రాస్తారోకో మాకు ఒక కార్యకర్త చనిపోతే చంపబడితే మేము నిరసన వ్యక్తం చేసి ఎవరైతే చంపించాడో లీడర్లు మేము రోడ్డు మీద పెడితే మీకు నొప్పి వచ్చిందా? ఇది ఏంటని మేము అడుగుతున్నాం. నియోజకవర్గంలో ఎప్పుడైనా జరిగిందా? చాలామంది వక్తలు చెప్పారు కదా ఇంతకుముందు. ఎప్పుడన్నా ఇటువంటి హత్యా రాజకీయాలు జరిగినాయా? కనీసం కొట్లాటలు కూడా జరగలేదే. కనీసం ఎవరో తిట్టుకోలేదే. కార్యకర్తలు నాయకులు కూడా సామరస్యంగా ఉన్నాం. ఇష్టం లేకపోతే మాట్లాడటం మానేశాం. కానీ ఈ రెండు సంవత్సరాల్లో ఇటువంటి హింసలు నేను స్పష్టంగా చెప్తున్నా. ఏనుగు రవీందర్ రెడ్డి గురించి ఈ మనుషులు పై ఫోటోలో ఉన్న మనుషులు అందరూ మాట్లాడారు. ఒక శ్రీనగర్ మాజీ సర్పంచి ఛాయ్ హోటల్ దగ్గర ఒక మనిషిని పంపిస్తే యారా పోరా అనుకుంటే ఆడి మీద 302 సెక్షన్ కేసు పెట్టించాడు. ఈ మనిషి ఈ ఫోటోలో ఉన్నాడు, ఏనుగు రవీందర్ రెడ్డి. దాంతోపాటు ఒక చిన్న గొడవని ఒక 3 సర్పంచులు, నా 2 కొడుకులు అర్ధరాత్రి 2 గంటలకు 308 పెట్టించాడు. మిమ్మల్ని దొంగలానికి ఇంకేమంటారా భయ? మీరు చేసే చేష్టలే దొంగతనాలు కదా. ఎవరికి ఇష్టం లేకపోతే వాటి మీద పోలీసు వాళ్ళతో బలప్రయోగం చేస్తాడు, వాళ్ళని లోపలేస్తారా? మీ ప్రవృత్తి అది. దానికోసమే ఇటువంటి కనీసం అయిపోయినాయి. ఎంకన్నా కూడా మీ ఏదైతే రవీందర్ రెడ్డి గారు భరోసా కానీ బాజిరెడ్డి గారు లేదా కింద నాయకులు ఈ మండల నాయకుల ప్రోద్బలంతో బక్కనారాయణ చంపాడో అటువంటి సంఘటనలు ఇంకా పునరావృతం కావద్దు. మీకు ఇష్టం లేకపోతే మాట్లాడటం మానేయండి. ఒక మనిషిని చంపే హక్కు మీకు ఎవరికి ఇచ్చారు? భగవంతుడు పుట్టించిన మనిషిని చంపటానికి మీకు హక్కు ఎవరు ఇచ్చారు? అవునులే, రాయలసీమ ఫ్యాక్షనిజం చేద్దాం అనుకుంటున్నారు. బాన్స్వాడని ఏ రకంగా అయినా కబ్జా చేయాలని. ఇప్పటిదాకా 35 సంవత్సరాల ఎమ్మెల్యే జీవితం అని మీరే అన్నారు. ఇన్నిసార్లు గెలిచిన ఆయన ఇటువంటివి చేస్తే ఏదైనా కాన్స్టిట్యున్సీలో ఆ మనిషికి స్థానం ఉండేదా? నిజాయితీ పరుడుగా నీతిగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్న శ్రీనివాసరెడ్డి గారిని, భాస్కర్ రెడ్డి గారిని మీరు ప్రెస్ మీట్ పెట్టి విమర్శించి అంటే ఎవరైనా నమ్మే విషయమేనండి? కనీసం అంత జ్ఞానం కూడా లేకుండా పోయిందా? ఎంపీపీలుగా చేశారు, సొసైటీ చైర్మన్లు, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు, సర్పంచులు, ఇన్ని పదవులు చేసిన వాళ్ళు ఎక్కడండి మీరు? మీ నిజాయితీ ఎక్కడా? మీ నీతి ఎక్కడా? మిమ్మల్ని ఏమనాలి? నిస్సిగ్గుగా మీటింగ్ పెట్టుడు ఇది చాలా దారుణం. దయచేసి మేము ఇంతమందిని బాన్స్వాడ నియోజకవర్గంలో ఏదైతే నిజామాబాద్ జిల్లాలో మేము ఏదైతే ప్రజాప్రతినిధులు బాధతోటి ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చిన సందర్భం. ఇంతమంది ఈరోజు రాఖీ పండుగ అయినా కూడా తోబుట్టువులు వచ్చినా కూడా అందరిని ఇచ్చిపెట్టి ఈరోజు ఇక్కడ ఈ సమావేశం చేసింది. ఇటువంటి నాయకుల దుశ్చర్యలను ఖండించి దయచేసి మీలాంటి మూర్ఖులు కూడా వారికి సపోర్ట్ చేస్తున్నారు. దయచేసి విఘ్నతతోటి బతకండి, విఘ్నతతోటి జీవించండి. లేనిపోని అబాండాలు వేసి శ్రీనివాసరెడ్డి గారి మీద, భాస్కర్ రెడ్డి గారి మీద, లేకపోతే మా నాటి నాయకుల మీద అబాండాలు ఎత్తి ఇందాక మొన్న మీరే అన్నారు ఆకాశంలో ఉమ్మెత్తి ఆడబడుతుందంటే మీ నెత్తి మీదే పడుతుంది. ఇది నిజం కాదా? ఇవన్నీ బాన్స్వాడ ప్రజలు విఘ్నులు వివేకవంతులు గమనిస్తున్నారండి. అభివృద్ధులు చేసుకున్నారు, అన్ని పదవులు అనుభవించారు, దాటిపోయారు. కానీ ఇక్కడ ఉందంతా నిజాయితీకి నిలువెత్తు రూపం. మా నాయకుడు ఈరోజు కూడా చెప్పాడు, కనీసం తిట్టొద్దు, ఏమీ చేయొద్దు, జాగ్రత్తగా మాట్లాడి ఏదైతే సంఘటనలు ఖండేయమన్నాడు. దయచేసి మీ అందరికీ ఇంకోసారి హెచ్చరిస్తూ ఈరోజు దురదృష్టకరమైన మైష వెంకట్కి మేము ఇంతకుముందే మౌనం పాటించి నివాళులు అర్పించాం. వారి కుటుంబాన్ని పరామర్శించడానికి కూడా రాలా. ఉద్యమకారుడు అన్నారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు అన్నారు, ధర్నా చేసినందుకు మా మీద కేసులు పెట్టారు. ఆఖరికి మీరు ఇంతగా దిగజారిపోయారా? ఈ దిగజారుడుతనాలు మానాలని హెచ్చరిస్తూ
దయచేసి బాన్స్వాడలో శాంతి భద్రతలు కాపాడాలి. గౌరవ పోచారం శ్రీనివాసరెడ్డి గారు వల్లనే అవుతుంది. మీ ఇట్లాంటి పిచ్చి పనులు మానేయమని సలహా ఇస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.